హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ వ్లాగ్ పెట్టక చాలా డేస్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 6 డేస్ అయినట్లుంది. సో, ఇదైతే లాస్ట్ సండే వ్లాగ్ అండి. సండే రోజు మేము విలేజ్‌కెళ్ళాము. హైదరాబాద్‌లో అంత బోనాలు హడావిడి ఉందండి. నేనైతే ఫ్రమ్ తెలంగాణ. బట్ ఇక్కడైతే బోనాలేం చేయనండి. మా అత్తయ్య చేస్తారక్కడ. ఇంకా ఇక్కడ చేయడం స్టార్ట్ చేయలేదు. సో, ఊర్లో ఒక చిన్న వర్క్ ఉంటే వెళ్తున్నాము. పిల్లల్ని వదిలేసి వెళ్తున్నామండి. యాక్చువల్లీ పిల్లలకి హెల్త్ బాలేదు. సో, నేను మార్నింగ్ కుక్ చేసి బయలుదేరాము. సో, యాక్చువల్లీ ఇదేంటంటే కార్‌లో నెయిల్ పాలిష్ పెట్టుకుందామని పెట్టుకున్నానండి. అంతా రెడీ అయితాము. బట్ నెయిల్ పాలిష్ ఒక్కటి పెట్టుకోము. బట్ హస్బెండ్స్ డ్రైవింగ్‌కి అది ఎలా అంటే అలా వచ్చేస్తుంది. సో, ఇక్కడ నెయిల్ పాలిష్ కష్టాలు పడుతున్నానిక్కడ. సో, ఫైనల్లీ ఎలాగోలాగో పెట్టేసుకున్నాను. కార్ స్పీడ్ బ్రేకర్స్, మూవ్‌మెంట్స్ అన్నీ చేసి స్లోగా దాన్ని అడ్జస్ట్ చేసేసాను. సో, వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ బ్రేక్‌ఫాస్ట్ గూడా పిల్లలకైతే చేశానండి పూరి. బట్ ఎర్లీగా తినలేదు నేను. సో, ఎప్పుడైతే మనం పిల్లలుంటే కొంచెము వాళ్ళకు రెస్టారెంట్స్‌కెళ్ళాలని ఉంటుంది గదా! బయట తింటాము. బట్ ఈరోజు ఏంటంటే బండి మీద తిందాము అనుకున్నాం. యాక్చువల్లీ హైవేస్‌లో చాలా వరకు ఫ్రెష్‌గా వేస్తారండి. హోటల్స్‌లో ఎలా ఏస్తారో మనకు లోపల కిచెన్ అంతా కనిపించదు గదా! ఇది భువనగిరి గుట్ట అండి. ఎవరైనా చూసారా? అబ్జర్వ్ చేసారా? సో, బయట తిందామనుకున్నాము ఒక బండి మీద. సో, వెళ్ళే దారిలో బండుంది. వడ తిన్నామండి. బావుంది. మా హస్బెండ్ దోస తిన్నారు. బట్ ఏమనిపించిందంటే ఒక పేపర్ ప్లేట్‌లో పెడుతున్నారు. ఒక చిన్న బౌల్ దాంట్లో చట్నీ ఇస్తే బెటర్ అనిపించింది నాకు. అంతా అది చట్నీ కలిసేసి కొంచెం వెట్ అయిపోయినట్లు అనిపించింది. సో, ఇక్కడ ఫైనల్లీ విలేజ్‌కి సైడ్ ఎంటర్ అయ్యామండి. మీకు వన్ వే రోడ్ చూస్తే అర్థమై ఉంటది విలేజెస్‌కి. సో, మాక్సిమం సింగిల్ రోడ్సే ఉంటాయి గదా! సో, అక్కడి నుంచి అక్కడ ఇంట్లో మాకు వర్క్ అయిపోయిందండి. సో, పొలం దగ్గరికెళ్దాం అనుకున్నాము. ఇది యాక్చువల్లీ మేము చేయించుకుంటున్న పొలమండి. సో, ఇప్పుడైతే ఈ ఇయర్ కొంచెం కౌలుకిచ్చేసాము. ఎప్పుడు మా హస్బెండే వీకెండ్స్ ఎళ్లి చేస్తారు. సో, ఇక్కడైతే నాటేసేశారు. ఇక్కడ కనిపిస్తుంది గదండీ! ఇదంతా. సో, దీని దగ్గరే మా ఇల్లుంటుంది. ఇక్కడ బటర్‌ఫ్లైస్‌ని క్యాప్చర్ చేద్దామని ట్రై చేశానండి. చాలా బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. మేబీ రెయినీ సీజన్ అనేమో. కానీ నేను క్యాప్చర్ చేసే టైంకి అవి ఎగిరిపోతూ ఉన్నాయి. చాలా తక్కువ కనిపిస్తున్నాయి. మీకు యెల్లో అక్కడక్కడ కనిపిస్తే బటర్‌ఫ్లైస్ అండి. నేను ఇదొక షార్ట్ గూడా పెట్టాను. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఒకసారి. సో, చాలా ట్రై చేశానండి క్యాప్చర్ చేద్దామని. ఇక్కడ ఒకటుంది. బట్ ఎంతసేపు అవి ఉండట్లేదు. నేను జూమ్ చేసి పెట్టేసరికి వెళ్ళిపోతున్నాయి. సో, ఇదొచ్చేసి చింత చెట్టండి. మనకు యాక్చువల్లీ బాగా పండేది ఇప్పుడైతే కోతులు బాగా దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఉంటేనే ఉంటున్నాయి చింతకాయలు. లేదు అంటే కోతులు చాలా పాడు చేస్తున్నాయండి. ఇంకా వదిలేసాము. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటారు. అంటే సెపరేట్ మనిషిని పెట్టి చూస్తే ఉంటుంది చింతకాయ. సో, ఇది నాటేసామండి. కొంచెం ఇంకా మనకు గడ్డిలాగా పెరుగుతుంది గదా! అదంతా తీయించేసేయాలి. ఇది ప్రెజెంట్ మా పొలమండి. సో, అప్పుడే వర్షం గూడా లైట్‌గా స్టార్ట్ అయింది. కానీ ఎక్కువసేపు పడలేదులెండి. కొంచెం లైట్‌గా స్టార్ట్ అయ్యి పోయింది. ముందు రోజైతే బాగా పడిందంట. హైదరాబాద్‌లో ముందు రోజు ఏమీ లేదు. బట్ విలేజ్‌లో బాగా పడిందంట ముందు రోజు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం క్యాప్చర్ చేశాను. ఇక్కడంతా పొలమండి. అటు సైడ్ కొంచెము అమ్మవారు ఉంటుండ్రి. పోచమ్మ అమ్మవారు. అది నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. సో, అటు కొంచెం ముందుకెళ్తే ఉంటుందండి. నేను అది ఇంకా క్యాప్చర్ చేయలేదు. వర్షం పడేలాగా అనిపించిందనేసి కొంచెం లైట్‌గా చేశాను. ఈ చెట్టు ఎవరికైనా ఐడియా ఉందా? ఇది టేకు చెట్టండి. టేకు చెట్లు ఉన్నట్లున్నాయి అక్కడక్కడ. నాకైతే ఇది ఒక్కటి కనిపించింది. సో, దాన్ని తీశాను. ఇవేంటంటే ట్యాప్స్ ఎక్కడియి అక్కడ కనెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే వాటర్‌కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్, ఆఫ్ చేయడానికి. సో, కాకపోతే ఇదంతా లెవెలింగ్ సేమ్‌లాగా ఉండదండి. కొంచెం పైకుంటుంది. ఇది వచ్చేసి కొబ్బరి చెట్లు చాలా లాంగ్ బ్యాక్ పెట్టాము. కాయలు చిన్నగొస్తున్నాయి. చాలా లాంగ్ బ్యాక్‌లెండి పెట్టింది. ఇదంతా చిన్న తోట పెట్టుకున్నామండి ఇక్కడ. తోట అంటే ఏంటంటే అన్ని ఫ్రూట్స్ పోమోగ్రానేట్, సపోటా, పనసకాయ ఇలాంటిది మునక్కాయ చెట్టు, కొన్ని మ్యాంగోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్. మ్యాంగోస్ అయితే ఇప్పటికి గూడా కొంచెం ఉన్నాయండి. రా మ్యాంగోస్. అవి యాక్చువల్లీ నేను గూడా కట్ చేసుకొనొచ్చి పులిహోర చేసుకున్నాము. సో, ఇవంతా మ్యాంగో చెట్లండి. కొంచెం చిన్నగా కాస్తున్నాయి ఇలా. ఇవి పెద్దగయ్యాక పుల్లగానే ఉన్నాయి యాక్చువల్లీ. ఇది మ్యాంగో చెట్టు. బట్ పోమోగ్రానేట్ మాత్రం అంత బాగా రావట్లేదండి. రీజన్ తెలియదు. బట్ బాగా రావట్లేదు. మ్యాంగో ట్రీసే ఎక్కువున్నాయి. మిగతావి అదొక ఫ్రూట్, ఇదొక ఫ్రూట్, సపోటా అలా ఒక్కొక్క ఫ్రూట్ అలా పెట్టుకున్నాము. చిన్నగా లెండి. ఇంకా పెద్దగా దాన్ని చేయలేదు డెవలప్. చిన్నగా స్టార్ట్ చేశాము. తర్వాత పెద్దగా ప్లానింగ్ ఉంది చూడాలి.
సో, ఇదంతా మధ్యలో గూడా గడ్డి పెరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు ఇంకా ట్రాక్టరో ఏదో ఒకటి పెట్టి క్లీన్ చేయిస్తుంటాము. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. మీకు కనిపిస్తుందా? సో, అక్కడి నుంచే వాటరు వేస్తూ ఉంటారు. ఆ ట్యాంక్‌లో ఫిల్ చేసి పెట్టేసి అక్కడి నుంచి పైప్ ఉంటుంది. సో, వాటర్ అంతా చెట్లకు పట్టడానికి ఇక్కడ ఈజీగా ఉండడానికని ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ కట్టించాము. సో, ఇదంతా మనకు మిడిల్‌లో నడవడానికంతా స్పేస్ ఉందండి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది జామ చెట్టు. ఇది మ్యాంగో మళ్ళీ. సో, చిన్న చిన్న కాయలొస్తున్నాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది నేరేడు పళ్ళండి. ఇది ఇంకా కొంచెం కాయలు రాట్లేదు కానీ పెద్దగానే అయింది. ఇది కంప్లీట్‌గా తోట అక్కడొకటి, ఇక్కొకటి చెట్టు ఉంది గదండీ! ఇది పోమోగ్రానేట్ దానిమ్మ. బట్ ఇవేంటంటే ఎందుకో పెద్దగా అవ్వట్లేదండి. చిన్నగా అయ్యి కొంచెం ఎండిపోయినట్లు అయిపోతున్నాయి. చూడాలి అది ఏం ప్రాబ్లమో మరి. పెద్దగా అయితే రావట్లేదు. సపోటాలయితే బాగొస్తున్నాయి. అవి బావున్నాయి టేస్ట్ గూడా. ఈవెన్ జామకాయలు గూడా చిన్న చెట్టు అయినా గూడా టేస్ట్ ఇదిగోండి సపోటాలు. ఈ సైజులో వస్తున్నాయండి. వీటిని ఇంకా పండితే టేస్ట్ కూడా స్వీట్‌గున్నాయి యాక్చువల్‌గా. ఇంకా వాటర్ యాపిల్ అంటారు గదా! అవి అలా కొన్ని ఫ్రూట్స్ అంతా పెట్టాము. జామకాయలైతే చిన్నగున్నా సరే వెరీ టేస్టీ అండి. చాలా టేస్టీగున్నాయి. ఇవి చెట్లు ఎక్కడ తెచ్చారో తెలియదు మా హస్బెండ్. మేబీ సంగారెడ్డి సైడ్ తెచ్చినట్లున్నారు. తెచ్చి పెట్టారు. ఇక్కడ గూడా చూడండి బటర్‌ఫ్లైస్ చాలా ఉన్నాయి. ఇలా వస్తున్నాయి మ్యాంగోస్ చిన్న చిన్నగా. ఇంకొంచెం పెద్దగా అవుతాయిలెండి అవి. సో, సైజుని బట్టి కొన్ని మ్యాంగోస్ తెచ్చుకున్నాము. కొన్ని అలా వదిలేసాము. బట్ ఇక్కడేంటంటే సెక్యూరిటీ కొంచెం తక్కువండి. కొంతమంది వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు గూడా ఉంది. బయట మనకు లోపలికి రాకుండా చేశాము. అయినా గూడా అప్పుడప్పుడు కొంచెం కొందరొచ్చి తెంపుకపోతుంటారు. కట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో, 24/7 మనం అక్కడ చూడలేం గదండీ! సో, ఇది గూడా మ్యాంగోనే అండి. చూడండి చిన్న చెట్టు చిన్నగుంది. బట్ బాగా వస్తున్నాయి కాయలంతా. ఇక్కడ కూడా చూడండి బటర్‌ఫ్లైస్ చాలా బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. తోటంతా బటర్‌ఫ్లైసే కనిపించాయి ఈసారి. నాకెప్పుడు నేను అంత చూడలేదు. సో, ఇది కూడా దానిమ్మ చెట్టండి. సో, ఇక్కడ మునక్కాయ చెట్టు కూడా ఉంది. అది సన్నగా వస్తున్నాయి ఇంకా పెద్దగా కాలేదు. ఇక్కడ మునగాకు మాత్రం కొంచెం తెంపుకొని వచ్చానండి. ఇంకా దాన్ని పౌడర్ చేయాలి. ఇది మునగాకు. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! సన్నగా పొడుగ్గయ్యాయి. ఇంకా కొంచెం బాగా కావాలి మునక్కాయలు. ఇంకా వాటిని కట్ చేయలేదులెండి. అలాగే వదిలేసాం. అవి కట్ చేసినా అంత రాదు కదా మనకు అని కొంచెం కావాలి అనేసి వదిలేసాం చెట్లకే. సో, ఇక్కడ కొంచెం మునగాకు తీసుకొని వచ్చానండి. అది ఇంకా పౌడర్ చేసుకుంటాను. యాక్చువల్లీ టైం లేదు ఇంకా ఎక్కువ కట్ చేద్దామంటే. సో, కొంచెం కట్ చేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చేసరికి మనకు మంకీస్ వెల్కమ్ చెప్తున్నాయి ఇక్కడ. ఫుల్ మంకీస్. చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నాయి. అవి ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నాయి. సో, మాకు యాక్చువల్లీ లెమన్ ట్రీ కూడా ఉందండి. కొన్ని లెమన్స్ కట్ చేసుకున్నాము. అలాగే ఆషాఢం ఎండింగ్ కదా! మెహందీ చెట్టు కూడా ఉంది. గోరింటాకు కూడా కట్ చేసుకున్నాము. అదంతా తీసుకొచ్చి మళ్ళీ ఇంటికొచ్చి గ్రైండ్ చేసుకున్నాం. యాక్చువల్లీ లాస్ట్ టైం మా అత్తమ్మ పంపించారు. సో, నేను వెళ్ళినాను కదా అని ఇంకొంచెము కట్ చేసుకున్నాను అండి. పెద్దగా ఉంటుంది చెట్టు కూడా. ఇంటి వెనక సైడే ఉంటుంది. సో, గోరింటాకు చెట్టు ఫైనల్లీ గోరింటాకు పెట్టేసుకున్నాము. బాగా పండుతుంది. కలర్ కూడా బాగా వచ్చిందండి. సో, మళ్ళీ ఆ రోజు ఇంకా నేను ఇంటికొచ్చేటప్పటికి మా పాప ఇండిపెండెన్స్ డే క్రాఫ్ట్‌లో కూడా బిజీగా ఉంది. కొన్ని క్రాఫ్ట్స్ చేసింది. ఇంకా ఫైనల్ కంప్లీట్ కాలేదు. సో, ఇది ఇండిపెండెన్స్ డే క్రాఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.